విజయవాడ 1 పోలీసులు భారీ దొంగతనం కేసు ఛేదించారు. జ్యువెలరీ షాపు యజమానిని మోసం చేసిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వేలాది కిలోమీటర్లు ప్రయాణించి సాంకేతిక ఆధారాల సాయంతో వారిని పట్టుకున్నాయి. స్వాధీనం చేసుకున్న డబ్బు, బంగారం, వెండి వస్తువులను రాజస్థాన్లో నిందితుల ఇంటి దగ్గర వేప చెట్టు కింద పూడ్చిపెట్టినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. షాప్ ఓనర్ గారు ఇంట్లో రినోవేషన్ చేస్తున్నారని చెప్పి బంగారం డబ్బులు ఇంట్లో షాప్లో పెట్టుకున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని షాప్లో పనిచేసే గణపతి సింగ్, దిలీప్ సింగ్ అనేవాళ్ళు ఒక రోజు రాత్రి వెనకాల షాప్ పక్కన నుంచి ఉన్న దారిలోంచి వెళ్ళి వెనకాల ఉన్న చెస్లో పెట్టిన బంగారం, క్యాష్ తీసుకుని దొంగతనం చేయడం జరిగింది. దానిపై ప్రవీణ్ సింగ్ గారు కంప్లైంట్ ఇస్తే 1 టౌన్ పోలీసులో కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని సిపి గారు ఉత్తర్వుల ప్రకారం 1 టౌన్ సిఆర్ గుండ్రామ్ గారు ప్రత్యేక బృందం రాజస్థాన్ వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడ క్యాంప్ చేసి 1 రోజులు దర్యాప్తు చేసి దిలీప్ సింగ్, గణపత్ సింగ్, ఇందర్ సింగ్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి సుమారు 50 లక్షల యొక్క సూరి సొత్తుని స్వాధీనం చేయడం జరిగింది. నగలు 14,35,000, బంగారం 302 గ్రాములు, వెండి 685 గ్రాములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా సుమారు 10 లక్షల సొత్తు రికవరీ చేయవలసి ఉంది. దాని నిమిత్తం ఇంకా ప్రత్యేక బృందాలు అక్కడే ఉండి దాని మీద ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కేసుని అతి తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల్లో తిరిగి ఛేదించిన 1 టౌన్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారిని, ఎస్ఐ చంద్రశేఖర్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.